నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. ఏదో చేయబోతే ఇంకేదో అయినట్టు ఏపీ ప్రజల పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. 400 రూపాయలు లేదంటే 500 రూపాయలు టన్ను పెట్టి కొనుక్కునే ఇసుక ధర ఇప్పుడు 1400 రూపాయలు 1500 రూపాయలు అయిపోయిందనమాట. ఎందుకు అంటే ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం ఇసుకను అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని దించేస్తే చాలు, మనకు ఫ్రీగా ఇసుక వచ్చేస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యలో ఫ్రీ ఇసుక పేరుతోటి కార్యక్రమం నడిచింది కాబట్టి అలాగే ఇస్తారని చెప్పేసి జనాలని భ్రమింపజేశారు. చివరికి ఏం జరిగింది? జనాలకు దిమ్మ తిరిగిపోయేలాగా ఫ్రీగా ఇసుక అని చెబుతూ 1300, 1400, 1200 రూపాయల ఒక్కొక్క టన్ను చొప్పున మళ్ళీ అది ఉచిత ఇసుక కింద బ్యానర్లు కూడా కట్టారు. అది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, సోషల్ మీడియాలో అడ్డగోలుగా సర్క్యులేట్ అయ్యాయి. అయితే అసలు ఈ ఇసుకలో ఏం జరుగుతూ ఉంది? అయితే ఇందులో ఒక దారుణమైన ఇంకొక దోపిడీ కూడా జరుగుతూ ఉంది. అయితే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాము. గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు ఇసుకని గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపించి 1 సంవత్సరం పాటు అప్పుడు వచ్చినటువంటి డబ్బులు ఆదాయాన్ని అంచనా వేస్తే ఒక 4,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎలా దక్కించుకోవాలనే దాన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. ఇచ్చే క్రమంలో పెట్టినటువంటి విధి విధానాలకు అనుగుణంగా 350 నుంచి ఒక 400 రూపాయల వరకు ఇసుక టన్నుని అమ్ముకునేటట్టు, అది కూడా ఏంటంటే అక్కడున్న అంటే తీయటానికి కానీ ఇతరత్ర ఖర్చులు కూడా కలిపి ఛార్జెస్ కూడా కలిపి అమ్ముకునేటట్టు ఇచ్చేశారు. సరే, వాళ్ళు కూడా ఏంటంటే అది అవుట్ సోర్సింగ్ కాబట్టి వాళ్ళు ఇతరత్ర ఛార్జెస్ కానీ లేదంటే వాళ్ళు కలుపుకొని దగ్గర 450 నుంచి 470 వరకు తీసుకెళ్లారు టన్ను. ఇట్లా ఇక ఇసుక ఎంత సులభంగా అందిందంటే అంటే పచ్చ మీడియా రాతలను చూస్తేనో లేకపోతే టీవీ ఛానల్స్ లో చూస్తేనో ఇసుక అడ్డగోలుకు దోచినట్టు అనిపించింది. కానీ నిజంగా ఎవరైనా ఇల్లు కడతా ఉంటే వాళ్ళకున్న ఇల్లు కట్టేటటువంటి ప్రూఫ్ని తీసుకొని సెక్రటేరియట్కి వెళ్తే గ్రామ సచివాలయంలోనే వాళ్ళకొక ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. అంటే 20 టన్నుల వరకు ఉచితం అని చెప్పి ఇచ్చేవాళ్ళు. దాన్ని పట్టుకొని వెళ్తే ట్రాక్టర్ తీసుకొని వెళ్తే ఆ ఛార్జెస్ ప్రకారం ఒక రకంగా ఆ రేటుకి 400 నుంచి 450 రూపాయల వరకు ఒక టన్నుకు తీసుకొని ఇసుక ఇచ్చేవాళ్ళు. అంటే ఒక రకంగా ఒక ట్రాక్టరు గినక వాళ్ళకే ఉంటే, సొంత ట్రాక్టర్ అయి ఉంటేనో లేకపోతేనో దగ్గరలో ఇది ఉంటేనో ఏమైనా సరే ఒక 4,000 రూపాయల లోపులోనే ప్రతి గ్రామంలో కూడా లేదంటే దగ్గరలో సేన్ ఉంటే 4,000 రూపాయలు ఇసుక అందేది. కానీ ఈరోజు ఎంత? ఫ్రీ ఇసుక పథకంలో 6 నుంచి 7,000 రూపాయలు కట్టాల్సి వస్తూ ఉంది. ఇక లారీలైన అంతే అనమాట. జీపీఎస్ ప్రకారం అంటే పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా వీళ్ళు ఏదైనా లారీని తీసుకెళ్తేనో లేదంటేనేమో వాళ్ళ పథకంలో భాగంగానే ఉన్నటువంటి లారీల్ని కూడా చాలా జాగ్రత్తగా జీపీఎస్ అనుసంధానించి ఇసుకిచ్చేవాళ్ళు. ఈ పథకం మీద గగ్గోలు పెట్టి గోల చేసి జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇసుక అమ్ముకొని తింటున్నారని చెప్పేసి గొడవ చేసి భవన నిర్మాణ కార్మికులు అన్యాయం అయిపోతున్నారు, రోడ్డున పడ్డారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి, వాళ్ళ పనులు పోయాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఎంత దారుణంగా గుండెలు బాదుకున్నారంటే మామూలుగా అసలు ఆ మాటలో చెప్పలేము అనమాట. అది చూసి నిజంగానే ఫ్రీ ఇసుక అంటే ఇంటి దాకా తీసుకొచ్చి ఫ్రీగా పోస్తారేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. 2014 నుంచి 19 దాకా ఫ్రీ ఇసుకుంది. ఆ టైంలో జనభూమి కమిటీలు దోపిడీ చూసాము. అయినా సరే ఫ్రీ ఇసుక అంటే 14 నుంచి 19 మధ్యలో ఉన్న ఫ్రీ ఇసుకేమనుకున్నారు, దోపిడీ చేస్తే చేశారు, వాళ్ళకి అంతో ఇంతో కట్టుకుంటే అయిపోద్ది అనుకున్నారు. తీరా ఇప్పుడు అక్కడ టన్నుకు 1,400, టన్నుకు 1,100, 1,200, 1,300 రూపాయలు ఫ్రీ ఇసుక పథకం అని చెప్పేసి బ్యానర్లు వెలుస్తూ ఉన్నాయి. దాంతో ఒక్కొక్కళ్ళకి అసలు ఏపీలో ఇది చూస్తే విస్తుపోవటం, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎట్టుపోయారు అని కూడా సోషల్ మీడియా అంతా హోరెత్తిపోతా ఉంది. హోరెత్తిపోయినా దీనికి సమాధానం లేదు. అయితే ఇక్కడ ఇంకొక అంటే దోస్తే దోచారు. జన్మభూమి కమిటీ లాగానే మళ్ళీ తెలుగుదేశము లేదంటే జనసేన లేదంటే ఈ పచ్చ బ్యాచ్ వీళ్ళ కార్యకర్తలు ఈ రుబాబు చేసేటోళ్ళ జేబుల్లోకి వెళ్తాయా అనేది ఇంకొక అనుమానం అనమాట. ఎందుకంటే ఒక 4,000 కోట్ల రూపాయల వరకు అంచనా వేసుకొని అది ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా చూసి జగన్మోహన్ రెడ్డి అవుట్ సోర్సింగ్ ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత ఎన్నో జరగవచ్చు, దాంట్లో కూడా కొద్దిమంది ఇసుకను ఎత్తుకొని పోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఈ వసూలు చేసుకున్నటువంటి డబ్బుల్లో ఒక 250 రూపాయల వరకు ఛార్జెస్ ఇస్తారని అంటున్నారు. ఇందులో కూడా ఈ 1,100, 1,200, 1,400 రూపాయలు ఒక 250 రూపాయల వరకు ఛార్జెస్ అంటున్నారు. మరి ఆ 250 రూపాయల వరకు అయినా గవర్నమెంట్కి వస్తే అది గతంలో 450 రూపాయలు లేదంటే 500 రూపాయల వరకు వసూలు చేస్తే 4,000 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి గత ప్రభుత్వం
చెప్పుకుంది కదా, మరి ఈ 200-250 వస్తే కనీసం అది ఆ రకంగానైనా ఒక 2,000 కోట్ల ఆదాయం వస్తుందో, లేదంటేనేమో వీటిని కూడా ఎంతవరకు జేబుల్లో వేసుకుంటారో, లేదంటేనేమో ఏమైనా సరే జన్మభూమి కమిటీల లో అప్పుడైతే ఎట్లయితే జరిగిందో అరాచకం, ఇసుకను ఆ ఎత్తున దొబ్బకపోయే కార్యక్రమాన్ని అది కూడా బరి తెగించి ఫ్రీ ఇసుక అని చెప్పేసి బ్యానర్లు కట్టి మరి జనాన్ని పిచ్చోళ్ళు అనుకుంటారో, లేకపోతే మా చేతిలో మీడియా ఉందనుకుంటారో, లేకపోతే అసలు మేము ఏం చెప్పినా జనం నమ్ముతారు, వెర్రి గొర్రెలు, ఎందుకంటే మాకు ఓటేశారు, 164 సీట్లు ఎట్టొస్తాయి మాకు ఓట్లు అయిపోతారు అనుకుంటున్నారో, ప్రజల్ని ఏమైనా చేయొచ్చని అనుకుంటున్నారో తెలియదు, కానీ ఇసుక మీద మాత్రం కళ్ళల్లో ఇసుక కొట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే ఆయనకు నిజంగా నిలదీసే మనస్తత్వం ఉంది, మరి ఆయన గారు కూడా ప్రభుత్వం అంటే అధికారం అనేటటువంటి బెల్లం చేతిలో పెట్టేటప్పటికల్లా ఆ నీరు గారిపోయారేమో తెలియదు, కానీ ఇసుక మీద మాత్రం దారుణంగా ప్రభుత్వం మోసం చేసింది. ఇటువంటి కార్యక్రమాలని, విషయాలని ఖచ్చితంగా ఎల్లో మీడియా జనంలో తీసుకెళ్లదు. అద్భుతమైన నిర్మాణాలు, అద్భుతమైన అభివృద్ధి బాబు గారి హయాంలో సాగుతున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో మాత్రమే ఇటువంటి మాట్లాడుకొని ఇట్లాంటి విషయాలు చెప్పుకునే అవకాశం ఉంది. ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఖచ్చితంగా మాట్లాడటానికి సోషల్ మీడియాను వాడదాము. ఖచ్చితంగా ఇట్లాంటి ఎన్నో అంశాలు జరుగుతూ ఉంటాయి. మీకు కూడా దీని మీద ఏమనిపించినా, లేదంటే నేను చెప్పే విశ్లేషణ మీద అనిపించినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే సోషల్ మీడియా ఒక్కటే దిక్కు ఇవాళ పబ్లిక్ వాయిస్కి. ఇక నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోసారి మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.